బడ్జెట్లో చూస్తే గత ఏడాది బడ్జెట్లో కూడా ఆ నిరుద్యోగ భృతి 20 లక్షల మందికి ఇంటూ 3,000 రూపాయలు అంటే దాదాపుగా 7,200 కోట్లు. దీనికి సంబంధించిన ప్రస్తావన అసలు పెట్టలేదు నేరేడు సంవత్సరం. ఈ సంవత్సరం బడ్జెట్లో ఏమైనా పెట్టాడానంటే అది లేదు. పరిస్థితి గమనిస్తే రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ గారి చేత ఇచ్చే స్పీచ్లో ఏకంగా గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన వర్షన్ తెలుగు కాపీస్ అన్నీ కూడా ప్రతి శాసనసభ్యుడికి కౌన్సిల్ సభ్యులందరికీ కూడా బుక్స్ కూడా పంపిణీ చేశారు. మళ్ళా అర్థం కాదేమో ప్రజలకు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన దాంట్లో చూస్తే 4 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చేసాము. ఆల్రెడీ 4 లక్షల ఉద్యోగాలు ఈ 9 నెలల కాలంలోనే, 4 లక్షల ఉద్యోగాలు ఈ 9-10 నెలల కాలంలోనే 4 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసాము అని చెప్పి ఏకంగా బుక్కుల ద్వారా ప్రింట్ కొట్టి మరీ సర్క్యులేట్ చేశారు. ఒకసారి చూపించండి అమ్మా ఒకసారి. ఇది గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన కాపీ బుక్కు. ఇందులో ఆయన అన్న మాటలు: మా ప్రయత్నాలు ఇప్పటికే ఫలితాలను ఇస్తున్నాయనే విషయాన్ని పంచుకోవడానికి నేను గర్విస్తున్నాను. భారీ పెట్టుబడుల కోసం గూగుల్, ఆర్సిలర్ మిట్టల్, టాటా పవర్, గ్రీన్కో గ్రూపు, బీపీసీఎల్, టీసీఎస్ వంటి అనేక అంతర్జాతీయ దిగ్గజాలను ఆకర్షిస్తున్నాం. ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది. గవర్నర్ గారి చేత గవర్నర్ గారి ప్రసంగం అని చెప్తూ గవర్నర్ గారి పేరుతో ప్రచురితమైన పుస్తకం. ఇంతటితో ఆగిపోలేదు వీళ్ళ అబద్ధాలు, ఇంతటితో ఆగిపోలేదు వీళ్ళ మోసాలు. ఏకంగా ఈ బడ్జెట్ జరిగేటప్పుడే సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేశారు. 2024-25కి సంబంధించిన రెండవ సోషియో ఎకనామిక్ సర్వే. అంటే ఇది రెండవ బడ్జెట్ కాబట్టి రెండవ సోషియో ఎకనామిక్ సర్వే కూడా రిలీజ్ చేశారు. 2024-25కి సంబంధించిన రెండవ సోషియో ఎకనామిక్ సర్వేలో వీళ్ళు దాంట్లో ఏకంగా ప్రింట్ కొట్టేశారు. ఏమని కొట్టారు? ఎంఎస్ఎంఈ సెక్టార్లో 2024-2025కి సంబంధించి ఏకంగా 27,07,752 ఉద్యోగాలు ఇచ్చేశారు. సోషియో ఎకనామిక్ సర్వే 2024-25 అసెంబ్లీకిలో పంచిపెట్టిన కాపీలు ఇవి, రిలీజ్ చేసిన కాపీలు. సెకండ్ సోషియో ఎకనామిక్ సర్వే అంటే రెండో బడ్జెట్తో పాటు వీళ్ళు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే, రెండో సోషియో ఎకనామిక్ సర్వే 2024-25కి సంబంధించి 2024-25లో ఏకంగా ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లో ఏకంగా 27,07,752 ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి ఏకంగా ప్రింట్ కొట్టి పెట్టేశారు. అంటే ఇంత దారుణంగా నిరుద్యోగులను మోసం చేసే కార్యక్రమం. 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఒకవైపున ఇవ్వకుండా వాళ్ళందరికీ 3,000 రూపాయలు నెలలా ఇస్తామని చెప్పి, సంవత్సరానికి 36,000 పిల్లలకి ఇస్తామని చెప్పి ఏకంగా వాళ్ళకి ఇవ్వకుండా, బడ్జెట్లో వాటికి సంబంధించిన ప్రతిపాదనలు ఏవి చేయకుండా ఏకంగా ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము అని చెప్పి 4 లక్షల ఉద్యోగాలను గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పిచ్చేస్తారు. సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేసి 27,07,752 ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చేసాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిరుద్యోగులకు, మరి పిల్లలకు, ప్రతి ఒక్కరికి నేరుడు సంవత్సరం ప్రతి పిల్లాడికి 36,000 రూపాయలు ఇప్పటికే ఎగనామం పెట్టాడు, మోసం చేశాడు. ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా మరో 36,000 పిల్లలకు మోసం చేసి ఎగనామం పెడతా ఉన్నాడు. అంటే పిల్లలకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు 72,000 రూపాయలు ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు మోసం, దగ, వంచన, బకాయిలు
అన్ని పదాలు పెట్టచ్చు. ఇప్పటికీ చేసిన మోసాలు.